భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోడీ అధికారిక నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని పరిణామాలను ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాలతో సహకారాన్ని పెంపొందించడంపై డిస్కస్ చేశారు. అలాగే ద్వైపాక్షిక సహకారంలో భాగంగా వివిధ రంగాలు పురోగతిపై సమీక్షించి సానుకూలంగా వాటి పరిణామాలను అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాల ప్రజల సంక్షేమంపై దృష్ట్యా పరస్పర ప్రయోజనకరమైన భారత అమెరికా వాణిజ్య ఒప్పందంపై గణనీయమైన పురోగతిని సాధించినట్టుగా పీఎంఓ కార్యాలయం తెలిపింది. అలాగే ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపైన కూడా ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్టుగా వెల్లడించింది. భేటీ అనంతరం చర్చల వాన్స్ ఆయన భారత భార్య ఉషా చిలుకూరి సీనియర్ యుఎస్ ప్రతినిధులకు మోడీ విందు ఏర్పాటు చేశారు. కాగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత, అమెరికా మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. దీనిలో సుంకం, వాణిజ్య సమతుల్యత, మార్కెట్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ వాన్స్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ పర్యటనపై మోడీ ట్వీట్ చేశారు. జేడీ వాన్స్ భారత్కు రావడం ఆనందంగా ఉందన్నారు. తన అమెరికా పర్యటనలో ట్రంప్తో సమావేశం తర్వాత వేగవంతమైన పురోగతిపై సమీక్షించామన్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, ఇంధనం అంశాలపై పరస్పర సహకారానికి మేము కట్టుబడి ఉన్నామని మోడీ తెలిపారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో కారులో మంటలు చెలరేగాయి. సకాలంలో నీళ్ల సహాయంతో మంటను అదుపు చేశారు వాహనదారులు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దూరం వచ్చాము. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో కారులో మంటలు చెలరేగాయి. సకాలంలో నీళ్ల సహాయంతో మంటలను అదుపు చేశారు వాహనదారులు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దూరం వచ్చాము. దూరం వచ్చాము. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో ఇవాళ చివరి రోజు పర్యటించనున్నారు. చివరి రోజు పర్యటనలో భాగంగా రేవంత్ హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో సమావేశం కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్తో బిజినెస్ లాంచ్ చేయనున్నారు రేవంత్. అనంతరం హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సందర్శించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్కు చేరుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో ఇవాళ చివరి రోజు పర్యటించనున్నారు. చివరి రోజు పర్యటనలో భాగంగా రేవంత్ హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో సమావేశం కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్తో బిజినెస్ లాంచ్ చేయనున్నారు. రేవంత్ అనంతరం హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సందర్శించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్కు చేరుకునున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జపాన్ పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి జపాన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో ఇవాళ చివరి రోజు పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? ఈ నెల 16వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రతినిధుల బృందం జపాన్ పర్యటన కొనసాగుతా ఉంది. ఈ రోజు చివరి రోజు అక్కడ జపాన్ పర్యటనతో ఈ రోజుతో వాళ్ళ పర్యటన ముగియబోతా ఉంది. ఈ రోజు కీలకమైనటువంటి హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శనను, అక్కడ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి కూడా ఘటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా హిరోషిమా వైస్ గవర్నర్ గా ఉన్నటువంటి మరియు అసెంబ్లీ చైర్మన్ తో అక్కడ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్ తో బిజినెస్ లంచ్ మీట్ లో తెలంగాణ ప్రతినిధుల బృందం పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఈ రోజు సందర్శించబోతా ఉన్నారు. మజ్దా మోటార్స్ ఫ్యాక్టరీని కూడా అక్కడ సందర్శించబోతా ఉన్నారు. అదేవిధంగా ఒకాసాలోని ఉన్నటువంటి కాన్సా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోజు రాత్రి బయలుదేరి రేపు ఉదయానికి హైదరాబాద్ కు చేరుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధుల బృందం అక్కడ ఆ పర్యటన అయితే కొనసాగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ నెల 16వ తేదీ నుంచి కూడా ఈ యొక్క పర్యటన అయితే కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారో, ఏదైతే హైదరాబాద్ కు జపాన్ లో ఉన్నటువంటి ఏవైతే పర్యాటక రంగం కావచ్చు, విద్య మరియు సాంస్కృతిక మార్పిడి కావచ్చు, అదేవిధంగా సాంకేతిక సహకారం జపాన్ నుంచి తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. పారిశ్రామిక పెట్టుబడులు ఏర్పాటు చేసేందుకు తెలంగాణలో జపాన్ లో ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తా ఉన్నారు. పారిశ్రామిక పార్కుల సందర్శన, జపాన్ లో ఉన్నటువంటి వివిధ పారిశ్రామిక పార్కుల సందర్శన ఈ యొక్క తెలంగాణ ప్రతినిధుల బృందం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పి కూడా అక్కడ చెప్తా ఉన్నారు. సో మనం చూస్తా ఉన్నాం, నిన్న మొన్న జరిగినటువంటి ఒక చర్చల్లో ఒసాకా ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ ను కూడా ప్రారంభించడం జరిగింది. నవ ప్రపంచాన్ని తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్వెస్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తాం. దీంతో పాటు రీసెంట్ గా అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ P9LC నిసాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్ అనే హోల్డింగ్ సంస్థలతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. అదేవిధంగా ఏదైతే ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో ఎకో టౌన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అయితే ముందుకు కదులుతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు జపాన్ లో ఒకప్పుడు అత్యంత కాలుష్య నగరంగా ఉన్నటువంటి ఏదైతే నగరాలు ఉన్నాయో, సో ప్రస్తుతం అవన్నీ కూడా కాలుష్యం నుంచి ఏ విధంగా బయటపడ్డాయి, హైదరాబాద్ లో కూడా పొల్యూషన్ ఫ్రీగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే దానిపై కూడా అక్కడ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం అక్కడ కితా క్యూషు మేయర్ ని కూడా కలిసి చర్చలు కూడా జరపడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే తెలంగాణలో నైపుణ్యం ఉన్న నిపుణులను, జపాన్ లో అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆ ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రెండు జపనీస్ సంస్థలతో టామ్కామ్ ఒప్పందాలు కూడా అక్కడ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఉద్యోగ అవకాశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధుల బృందం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు చివరి రోజు అక్కడ పర్యటన కొనసాగుతా ఉంది. ఈ రోజు పర్యటన తర్వాత వాళ్ళు ప్రత్యేక విమానంలో బయలుదేరి రేపు ఉదయానికి హైదరాబాద్ చేరుకోబోతా ఉన్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.
ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆంజనేయులు ఉండగా జగన్కు అత్యంత విధేయుడిగా పనిచేశారు. ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆంజనేయులు ఉండగా జగన్కు అత్యంత విధేయుడిగా పనిచేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి. చక్రి, నటి జత్వానీ కేసులో ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్ లో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా తన పైన కేసు బనాయించి తనని తన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. అనైతికంగా అంటే అక్రమమైన కేసు తన పైన నమోదు చేశారంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతము ఆ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు కేసు కొంత వేగవంతంగా దర్యాప్తు చేశారు. దీనిలో అటు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు వైసీపీ నేత అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి బెదిరింపుల ధోరణిలో అటు నగదు బదిలీకి సంబంధించి కూడా ఈ కేసులో జరిగినట్టు కూడా పోలీసులు సిఐడి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇక నటి జత్వానీ కేసు వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండడం జరగడం జరిగింది. ఇక జగన్ కి అత్యంత విధేయుడిగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకి పేరు ఉండడం జరిగింది. అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ గా అటు ప్రతిపక్షాలకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర ఫోన్లు ట్యాపింగ్ విషయంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల పైన అభియోగాలు ఉండడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తులకి సంబంధించిన వాళ్ళపైన నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేయటం, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి సంబంధించిన పైన వాళ్ళపైన కేసులు నమోదు చేయించడం, ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు తన ఉద్యోగ ధర్మాన్ని దుర్వినియోగం చేసి అనైతికంగా అక్రమంగా కేసులు బనాయించారు. దానిలో బొమ్మాయి నటిగా ఉన్న జత్వానీకి సంబంధించి అక్రమైన కేసు నమోదు చేసి తన కుటుంబ సభ్యుల పైన కూడా అక్రమ కేసు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులు గురి చేశారని నటి జత్వానీ ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అటు ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్ లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఏపీకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఈ 2 కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు 3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ 2 కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు 3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ 2 కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు 3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? చక్రి, రీసెంట్ గా సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ లో చెన్నై బేస్డ్ ఈడీ అధికారులు వచ్చి రైడ్స్ చేయడం జరిగింది. రైడ్స్ చేసినటువంటి సందర్భంలోనే ఎప్పుడైతే ఇక్కడ చెన్నై కంపెనీల బ్యాంకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో లోన్లను తీసుకొని ఎగవేతకు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా కంపెనీల మీద వచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు ఆ సురానా గతంలో సాయి సూర్య డెవలపర్స్ హౌస్, సురానా గ్రూప్ తమ బ్రాండ్ తమ కంపెనీల ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను కూడా యూజ్ చేస్తున్నారు. ఏకంగా ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతనే వాళ్ళు యాడ్స్ కూడా చేయించడం జరిగింది. అయితే ఈ కంపెనీలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. ఇది అసలు ఎవరెవరైతే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే లావాదేవీలలో ఇన్క్లూడ్ అయినటువంటి వ్యక్తుల మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేసిన తర్వాత ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్ కేసుతో యాడ్ ప్రమోషన్ లో పాల్గొన్నట్టు గుర్తించడం జరిగింది. ఈ యాడ్ లో పాల్గొన్నందుకు, ఆయన యాడ్ చేసినందుకు యాడ్ షూట్ గాను 3.4 crores అమౌంట్ తీసుకున్నదంటూ కూడా ఈడీ గుర్తించింది. సో వీటన్నిటి మీద పోయిన ఈడీ అధికారులు ఆరా తీసి అతను ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులను జారీ చేశారు. మొత్తం ఒక యాడ్ లో నటించినందుకు 3.4 కోట్లు ఒకసారి తీసుకుగా మొత్తం ఓవరాల్ గా 5.9 కోట్లు తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. ఇందులో 3.4 కోట్లు నగదుగాను, అలాగే 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు గుర్తించారు. సో ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది తీసుకున్నవాడు కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ లావాదేవీలను పరిశీలించబోతున్నారు. సాయి సూర్య డెవలపర్స్ తో అసలు ఎంతవరకు యొక్క ప్రమోషన్స్ చేసేందుకు, అంటే యాడ్ షూస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు, లేకపోతే ఇంటిని ప్రమోట్ చేసేందుకు ఎంతవరకు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆ కంపెనీలకు తరపునటువంటి టైఅప్ ఏంటి, ఓన్లీ ప్రమోషన్ యాడ్ షూట్స్ వరకైనా లేకపోతే ఇంటర్నల్ గా ఇంకేమన్నా అందులో పార్టిసిపేషన్ ఉందనేటువంటి అన్ని అంశాలను కూడా ఆరా తీసేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేసి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున తన విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేశారు. మనం రీసెంట్ గా చూసినట్లయితే ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ లో సోదాలు చేసింది ఈడీ. చెన్నై బ్యాంకులలో లోన్లు తీసుకొని పెద్ద మొత్తంలో ఎగవేతకు పాల్పడ్డారు. కొన్ని కోట్ల రూపాయలను ఎగవేసినటువంటి విషయాలను కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వారి తాలూకు కొన్ని కోట్ల రూపాయలను సీజ్ చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ ని సీజ్ చేశారు, కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద ఇప్పుడు ఇప్పటికే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఇటు బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులను జారీ చేసి ఆయన విచారణకు పిలవబోతున్నారు. ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాల్సింది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు మొత్తం పెద్ద మొత్తంలో ఒక యాడ్ షూట్ లో పాల్గొన్నందుకు 6 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తిగా డాక్యుమెంటేషన్, పూర్తి ఆధారాలు మొత్తం సేకరించిన తర్వాతే ఈ యొక్క నోటీసులను జారీ చేసి విచారణకు పిలవబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.